ఇంతకు జనసేన కేవలం 24 స్థానాలకు ఎందుకు పరిమితమైంది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్కువ స్థానాలు కేటాయించినా ఎందుకు అంగీకరించారు? జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతోనే ఈ పొత్తులో తక్కువ సీట్లకు జనసేన అంగీకరించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇంత తక్కువ సీట్లకు అంగీకరించడాన్ని జనసేన క్యాడర్ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన కేవలం 24 స్థానాలకు ఎందుకు పరిమితమైంది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్కువ స్థానాలు కేటాయించినా ఎందుకు అంగీకరించారు? జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతోనే ఈ పొత్తులో తక్కువ సీట్లకు జనసేన అంగీకరించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇంత తక్కువ సీట్లకు అంగీకరించడాన్ని జనసేన క్యాడర్ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన సీట్ల సర్దుబాటుపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, జనసేనకు తక్కువ సీట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంతకు జనసేనకు కేవలం 24 స్థానాలు మాత్రమే కేటాయించడానికి క్యాడర్ అంగీకరిస్తుందా అనే ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీకాంత్, జనసేనకు కేవలం 24 స్థానాలు మాత్రమే కేటాయించారు. సో దాన్ని జనసేన క్యాడర్ అంగీకరిస్తుందా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా టీడీపీ జనసేన మొదటి జాబితాని పరిశీలిస్తే 24 సీట్లు జనసేనకి కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన కూడా వచ్చింది. అందులో 5 సీట్లను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా 19 సీట్లకి ప్రకటన కూడా అభ్యర్థుల్ని చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో మొత్తంగా 24 సీట్లు మాత్రమే ప్రకటించడం అనేది ఇప్పుడు అటు జనసేన పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా 50 సీట్లకి సంబంధించి పైనే జనసేన కేటాయించాలనే డిమాండ్ కూడా ఉంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా 70 సీట్లు జనసేనకి కేటాయించడం ద్వారా పూర్తిగా కాపు సామాజిక వర్గానికి ఓట్లు కానీ అదేవిధంగా జనసేనకి సంబంధించిన ఓట్లు కానీ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి చాలా తక్కువ నెంబర్ కాకుండా లార్జ్ నెంబర్లోనే సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పదే పదే లేఖల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. మొదట 70 సీట్లు కేటాయించాలన్నారు. ఇక కుదరని పక్షంలో 60 సీట్లైనా జనసేనకి కేటాయించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఆయన స్పష్టంగా లేఖల ద్వారా కూడా తెలియజేశారు. అయితే ఈ రోజు ఖచ్చితంగా చేసిన ప్రకటన ఒకసారి పరిశీలిస్తే 24 సీట్లకు మాత్రమే జనసేనని పరిమితం చేస్తూ కూడా ఈ పొత్తుల్లో సీట్లని కుదించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు జనసేనకు సంబంధించిన ఓట్లన్నీ కూడా అటు టీడీపీకి ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అనే అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేనకి ఇచ్చిన 24 సీట్లకి సంబంధించి ఆ నంబర్ చాలా తక్కువ. అసలు ఇన్ని సీట్లకి ఏ విధంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందనే అంశాల మీద అయితే అటు వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ జనసేనకి ఆ విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ మీద కూడా మొదలైన నేపథ్యంలో ఇక ఈ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 19 సీట్లకు సంబంధించి ప్రస్తుతం మొత్తం 24 సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా మిగతా సీట్లలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడ జనసేన ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఈ తక్కువ సీట్లను కేటాయించిన నేపథ్యంలో అనేది చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి కూడా నెంబర్ ఎక్కువ ఆశించొద్దు, పోటీ చేసే స్థానాల్లో అన్ని దాదాపుగా గెలవటమే టార్గెట్గా ముందుకెళ్లాలనే అంశాన్ని కూడా జనసేన నేతలకు కానీ శ్రేణులకు కానీ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆయన ముందస్తుగానే మొదటి నుంచి కూడా పార్టీ శ్రేణుల్ని నేతల్ని కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నట్టుగా కూడా మనకి ఇప్పుడు వచ్చిన నెంబర్ బట్టి 24 సీట్లు బట్టి అయితే అర్థమవుతుంది. ఎక్కువ నెంబర్లు ఆశించొద్దు, గతంలో నన్ను ఒక సీటే గెలిపించారు, ఒక 10 సీట్లు గెలిపిస్తే నేను డిమాండెడ్గా పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడగడానికి అవకాశం ఉండేది, కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు. ఇక ఈ సీట్లకు సంబంధించి కూడా
ఎవరు విమర్శలు కూడా చేయొద్దు, ఎవరు ఏది పడితే అది మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పార్టీ కార్యాలయంలో గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా అదే విషయాన్ని ఆయన పొత్తు సమయంలో సీట్ల ప్రకటన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు, గెలవటం స్ట్రైక్ రేట్ అనేది ముఖ్యమనే అంశాన్ని ఆయన పదే పదే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా బీజేపీతో సీట్లకు సంబంధించి కూటమిలో భాగంగా ఇచ్చే సీట్లు ఏదైతే ఉన్నాయో దాని సందర్భంగా కూడా తాను పరిమిత సంఖ్యకైతే సీట్లని నిర్ణయించుకున్నాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సీట్లు కూడా బీజేపీకి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తాను ఈ నెంబర్కే పరిమితం అయ్యాయనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో బీజేపీ కూడా ఇప్పటికీ 10 అసెంబ్లీ 7 పార్లమెంట్ సీట్లు కూడా అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక 6 సీట్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీకి. ఇక పార్లమెంటుకి సంబంధించి కూడా 5 సీట్లు ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కూడా కనపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఓట్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఇప్పుడు జనసేనకి ఆ పార్టీ కేడర్కి ఏ విధంగా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబుకి కానీ ఏ విధంగా చెప్తారనేది మనకి ఆసక్తికరంగా మారింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. టీడీపీ తొలి జాబితా ప్రకటనతో కొన్ని చోట్ల అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. పలు చోట్ల టికెట్ దక్కని అభ్యర్థులు వారి అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కె నాయుడు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు పి గన్నవరం నియోజకవర్గం టికెట్ మహాసేన రాజేష్కు కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. కళ్యాణదుర్గం పెనుకొండ టికెట్ సబితకు కేటాయించడంతో చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు ధర్నా చేపట్టారు. బాబు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ఇటు అనకాపల్లిలోనూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించడంపై భగ్గుమంటున్నారు. జనసేన అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పీలా గోవింద్ సత్యనారాయణకు టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేయించి గెలిపించుకుంటామంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. టీడీపీ తొలి జాబితా ప్రకటనతో అసమ్మతి సెగలు రాజుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? రైట్, మీరు చెప్పినట్లుగానే రఫీ, మొత్తం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని జిల్లాల్లోనూ అలాగే కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అసంతృప్తులు అయితే రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది అయితే రాజీనామాల బాట పట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మొత్తం 99 నియోజకవర్గాలకు అటు టీడీపీ 94 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరొకవైపు జనసేన 5 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 99 నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థుల ప్రకటన అనేది చేస్తే మనకు అందుతున్న సమాచారం మేరకు 9 నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన శ్రేణులు 9 నియోజకవర్గాల్లో రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో 8 సెగ్మెంట్లలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆందోళన బాట పడితే, ఒక సెగ్మెంట్లో జనసేన పార్టీకి సంబంధించిన జగ్గపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి అక్కడ కీలకంగా ఉన్న ఆ టికెట్ ఆశిస్తున్న నేత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ 9 నియోజకవర్గాల్లో రోడ్ల మీద ఎక్కి ఆందోళన చేసిన పరిస్థితులు కనిపిస్తే, ఇంకొన్ని నియోజకవర్గాల్లో గుమ్మనంగానే పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటా ఉంటే గజపతి నగరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, అనకాపల్లి, పి గన్నవరం, రాయచోటి, తెనాలి సెగ్మెంట్లో టీడీపీ నేతలు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రాయచోటి, తెనాలి, అలాగే అనకాపల్లి ఈ సెగ్మెంట్లకు సంబంధించి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో, అక్కడ టికెట్ నాశించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
అసంతృప్తితో పాటుగా ఉండడంతో పాటుగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయాన్ని లేకపోతే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసే దిశగా కార్యాచరణ రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అనకాపల్లిలో పీలా గోవింద్ కీలకమైన నేతగా ఉన్నారు. మరొకవైపు తెనాలిలో ఆలపాటి రాజా కూడా కీలకమైన వ్యక్తిగా ఉంటారు. గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక కళ్యాణదుర్గం విషయానికి వచ్చేసరికి అక్కడ ఉన్నం ఎవరైతే ఉన్నారో కళ్యాణదుర్గంలో ఫ్లెక్సీలు తగలబెట్టిన పరిస్థితి ఉన్నాం. హనుమంతరాయ చౌదరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈసారి టికెట్ ఆశించారు. కానీ టికెట్ ఆశిస్తున్న వారిలో హనుమంతరాయ చౌదరితో పాటుగా ఉమామహేశ్వర నాయుడు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికీ కాకుండా పారిశ్రామికవేత్త అయిన సురేంద్ర బాబుకు ఈ టికెట్ని కళ్యాణదుర్గం టికెట్ని ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి బీకే పార్థసారథి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన క్రమంలో అక్కడ ఆయనకు కాకుండా సవితమ్మకు టికెట్ కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారం మీద సవితమ్మకు టికెట్ కేటాయించడం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్థసారథి వర్గీయులు కొంత ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు పార్థసారథిని హిందూపురం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశం మీద పార్థసారథితో మరొకసారి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. ఏపీలో విపక్ష కూటమి టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించింది. ఇందులో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తమ కూటమికి బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్ అంటున్నారు. బీజేపీ ఆశిస్తున్న స్థానాలు వదిలి మిగిలిన స్థానాలకు మాత్రమే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారని అంచనాలున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తుంది? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తు విషయం హైకమాండ్ తేల్చాలంటోంది. ఇంతకు బీజేపీ హైకమాండ్ మదిలో ఏముంది? కూటమితో కమలం కలిసి వస్తుందా లేదా ఇంకేమైనా ఆలోచనలు ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. క్రితం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో అమిత్ షా అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చంద్రబాబు నాయుడు చర్చలు జరపడం జరిగింది. దాదాపు గంటకు పైగానే ఈ చర్చలు కొనసాగాయి. తర్వాత 3 పార్టీలతో జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సీట్ల సర్దుబాటుకు సంబంధించి పొత్తులపై చర్చ జరిపి ఆ మేరకు ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి అప్పట్లో అన్ని పార్టీల నుంచి ఒక వర్గాలు చెప్పినటువంటి సమాచారం మేరకు అందరూ కూడా అనుకున్నారు. అయితే తర్వాత ఏం జరగలేదు. తర్వాత బీజేపీ జాతీయ సమావేశాలు జరిగాయి 2 రోజుల పాటు. ఈ సమావేశాల తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర నాయకత్వం మాట్లాడుతుంది, పొత్తులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి దీనిపై ఆ తర్వాత కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కడా కూడా పెదవి ఇప్పట్లేదు పొత్తులపై. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఈరోజు సీట్ల సర్దుబాటు సంబంధించి ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు అధికారికంగా ప్రకటన జరిగింది. అయితే ఇదమిద్దంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ మాత్రం ఎక్కడ పెదవి ఇప్పట్లేదు. అయితే బీజేపీలో కొన్ని వర్గాలు, కొంతమంది నాయకులు మాత్రం అందరూ కూడా మాట్లాడుకున్నారు. 3 పార్టీ నేతలు కూడా మాట్లాడుకున్నారు. 1-2 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ మేరకు గతంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు నాయుడు మధ్య జరిగినటువంటి చర్చల సందర్భంగా ఏ స్థానాలపై బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిందన్న అంశంపై ఒక స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆయా స్థానాలు ఇప్పటికీ ఈ 2 పార్టీలు ప్రకటించినటువంటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. 1-2 రోజులు దీనిపై అధికారికంగా కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలు. అయితే బీజేపీలో అగ్రనాయకత్వం కానీ ఇతరత్రా కూడా ఎక్కడా కూడా పొత్తుపై ఏం జరుగుతుందన్న అంశాన్ని మాత్రం ఎక్కడ స్పష్టంగా కాదు కదా, కనీసం లీకులు కూడా ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో బీజేపీలోని కొంతమంది నాయకులు మాత్రమే పొత్తు ఉండేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే టీడీపీ, జనసేన ఈరోజు మంచి రోజని, అదేవిధంగా అతి త్వరలోనే షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి నాయకులు, శ్రేణులు
కింద క్షేత్రస్థాయిలో తయారు సిద్ధం కావాలి కాబట్టి ఎన్నికలకు ఆ మేరకు ఈ రకంగా పొత్తులపై మిగిలిన అంశాలపై బీజేపీతో ఉంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. జనసేనకు బలం ఉన్నటువంటి స్థానాలు, అదేవిధంగా టీడీపీకి బలం ఉన్నటువంటి స్థానాలు, బీజేపీ కోరుకోలేనటువంటి స్థానాల్లో ముందుగా మనం అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీజేపీ స్పష్టంగా ఏం చేయబోతుందన్నది ఎక్కడా కూడా సమాచారం రాలేదు, ఎక్కడా కూడా లీకులు లేవు, పెదవి విప్పటం లేదు. అయితే కొంతమంది నాయకులు మాత్రం అవగాహనతో కొంతమందికి అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఉందన్న ఒక ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాపై వైసీపీ సెటైర్లు వేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ తీసుకున్న సీట్లపై ప్రశ్నించింది. టీడీపీ సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన కూడా అన్నే ప్రకటిస్తుంది అనుకున్నామని, మరి ఇంత తక్కువ సీట్లకు పవన్ ఎందుకు అంగీకరించారో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ నేతలు. అంతేకాదు పవన్ను చంద్రబాబు పొత్తుతో తన గుప్పిట్లోకి తీసుకున్నారని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ రియాక్షన్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రఫీ, నిన్న సాయంత్రం నుంచి టీడీపీ జనసేన పొత్తు అంశానికి సంబంధించి టికెట్ల ప్రకటనపై జరుగుతున్న పరిణామాలను కూడా వైసీపీ ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తుంది. ఇవాళ ఉదయం కూడా టికెట్లకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్య నేతలంతా కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధానంగా కొంతకాలంగా జనసేన టీడీపీ పొత్తు సంబంధించి జనసేనను ప్రధానంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్న అభిప్రాయాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వినిపిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే జనసేన వెంట ఉన్న కాపు సామాజిక వర్గం ఆయన ట్రాప్ లో పడద్దు అన్న అంశాన్ని కూడా వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కూడా చెప్తూ వస్తున్నారు. ఇవాళ టికెట్ల ప్రకటన తర్వాత కూడా అదే అంశాన్ని మరోసారి వైసీపీ నేతలు ప్రధానంగా స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. కేవలం పరిమిత సంఖ్యలో పవన్ కళ్యాణ్ టికెట్లు తీసుకున్నారన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రయోజనాల కోసమే కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టారన్న అంశాన్ని ఇండైరెక్ట్ గా వైసీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అటువైపు అంటే ఆ పొత్తు ఆ కూటమి వైపు వెళ్లకుండా ఉండేందుకు వారి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో వైసీపీ పార్టీ నేతలు ఉన్నారని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ జనసేనను ప్రధానంగా నేతలంతా కూడా టార్గెట్ చేశారు. తక్కువ సంఖ్యలో టికెట్లు తీసుకోవడం ఏందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. మరోవైపు బీజేపీ కలిసి వస్తుందా లేదన్న అంశానికి సంబంధించి కూడా వైసీపీ ఎప్పటికప్పుడు కూడా అంచనాలు వేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి టికెట్ల అంశానికి సంబంధించి ప్రకటన చేశారు కాబట్టి బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చన్న అంచనాకు వైసీపీ పార్టీ వర్గాలు వచ్చినట్టుగా తెలిసింది. అయితే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారన్నది కూడా వైసీపీ నేతలు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మాత్రం ఈ పొత్తులో జనసేన అనేది ప్రధానంగా వైసీపీ టార్గెట్ చేసింది. తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఏదైతే ఈ కూటమికి సంబంధించి కాపు సామాజిక వర్గ ఓటర్లను కీలకంగా వైసీపీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గ నేతలు కానీ కాపు సామాజిక ఓటర్లు వెళ్లకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వైసీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రఫీ, ఎస్ రాఘవేంద్ర, అంబటి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు. అలాగే 24 సీట్లతో కేవలం సీఎం ఎలా అవుతావు పవన్ అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా ఈ జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి కూడా ప్రధానంగా వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేనను టార్గెట్ చేస్తున్న పరిస్థితి. కేవలం చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కళ్యాణ్ అంతా కూడా తాపత్రయం అన్న అంశాన్ని వాళ్ళు పదే పదే గతంలో కూడా ప్రస్తావించి వచ్చారు. ఇవాళ కూడా టికెట్లకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత 3 ఎంపీ స్థానాలు అదేవిధంగా 24 ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించిన అంశానికి వచ్చిన తర్వాత కూడా ఇదే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. చంద్రబాబు గుప్పిట్లో పవన్ కళ్యాణ్ ఉన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ప్రభావితం కాకుండా ఆ కూటమి వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవేంద్ర.